హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్నో డ్రాప్ పోల్. ఈరోజు డే 25 అనమాట. 50 డేస్ ఛాలెంజ్లో నేను ఫింగర్ రింగ్ అనేది మేక్ చేస్తున్నాను. ఎలా ఉందో చూసి ఫైనల్లో మాత్రం ఒక లైక్ అండ్ కామెంట్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ప్రాసెస్కి వచ్చేస్తే ఫస్ట్ OHP షీట్ మీద B7000 గమ్ తీసుకొని దానిపైన ఒక కుందన్ అనేది స్టిక్ చేసుకున్నాను అనమాట. బ్లూ కలర్ కుందన్. దానిపైన నేను స్టోన్ లేస్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా మెజర్ చేసుకొని దాన్ని ఇలా ట్విస్ట్ చేస్తే చాలండి, అది కట్ అయిపోద్ది అన్నమాట స్టోన్ చైన్ అనేది. దానికి మన కట్టర్ కానీ సిజర్ కానీ యూస్ చేయడం అవసరం లేదు. ఇన్ కేస్ ఎప్పుడైనా కావాలి అంటే కట్టర్ యూస్ చేయొచ్చు, లేకపోతే ఇలా ట్విస్ట్ చేసినా సరిపోద్ది అనమాట మనకి. ఇప్పుడు B7000 గ్లూ స్టిక్ చేసుకొని స్టోన్ చైన్ని స్టిక్ చేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ కూడా ఇది స్టోన్ చైన్ కాదు, పర్ల్ చైన్ అండి. ఇది పర్ల్ చైన్ అనేది కరెక్ట్గా మెజర్ చేసుకొని దాన్ని కూడా స్టిక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడేం కట్టర్ తీసుకున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వాడచ్చు మనం. ఇప్పుడు మళ్ళీ B7000 గ్లూ అనేది తీసుకొని కరెక్ట్గా రౌండ్గా గమ్ అనేది అప్లై చేసి దాని తర్వాత పర్ల్ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి అంతే. చూడండి, మనకి ఎక్కడ టర్న్ అవ్వకుండా కరెక్ట్గా వచ్చేటట్టు స్టిక్ చేసుకోవాలన్నమాట. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చింది మనకి. దాని తర్వాత మళ్ళీ నేను గమ్ అనేది అప్లై చేస్తున్నాను. దాని తర్వాత నేను స్క్వేర్ కుందన్స్ అనేది తీసుకొని, బ్లూ కలర్ స్క్వేర్ కుందన్స్ అనమాట, దాన్ని నేను డైమండ్ షేప్లో స్టిక్ చేస్తున్నాను అనమాట. మొత్తం రౌండ్ ఫుల్గా పీస్ బ్లూ కలర్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్నాను. మీరు చూస్తేనే అర్థమైపోద్దండి, ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం ఉండదు వీటికైతే. మనం ఏ క్రాఫ్ట్ అయినా ఎక్స్ప్లెనేషన్ కంటే వీడియోని స్పెసిఫిక్గా మనం అబ్జర్వ్ చేస్తే చాలు, అది బాగా తెలిసిద్ది అనమాట. ఎక్స్ప్లెనేషన్ కొందరు వింటారు, కొందరు వినరు, కానీ చూడడం అయితే మిస్ అవ్వకండి. మొత్తం చూస్తే మీకు అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది ఏంటి అని ఒక ఐడియా వచ్చింది అనమాట. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే కొన్ని మిస్ అయిపోతాయి అన్నమాట. ఎలా స్టిక్ చేశాను ఏంటి అనేది మిస్ అయిపోద్ది అనమాట. అందుకని స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసేయండి. కొంచెం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. దాని తర్వాత నేను ఇది బాల్ బీట్ అంటారండి, ఇది ఆరి వర్క్లో వాడతామన్నమాట. 3mm రౌండ్ బీట్స్ అంటారు వీటిని, గోల్డ్ కలర్. ఇవి అవి మధ్యలో అక్కడక్కడ స్టిక్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను గమ్ అప్లై చేశాను కాబట్టి మళ్ళీ స్పెషల్గా దీనికి గమ్ అప్లై చేయాల్సిన అవసరం లేదనమాట. అందుకని నేను అక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడు అది మనం రౌండ్ గోల్డ్ది స్టిక్ చేస్తున్నాం కదా, అప్పుడు మనకి బ్లూ కలర్ కుందన్స్ కూడా కొంచెం మూవ్ అవుతాయి. అది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది మనకి.
అందుకంటే ఏం అవసరం లేదు. నేను చూసాను, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేస్తున్నాను అంతే. చాలా ఈజీ. దాని తర్వాత కటింగ్ కూడా చూపిస్తాను చూడండి. దీనైతే ఎప్పుడైనా మనము B7000 గ్లూ కనుక వాడితే దాన్ని డ్రై అవ్వడానికి టైం అనేది ఒక 12 అవర్స్ అయినా పక్కన పెడితే అది డ్రై అయిపోద్ది. అప్పుడు ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే అది ఆరడానికి కొంచెం టైం పట్టిద్దండి. లేకపోతే మనకి మొత్తం ఇప్పుడు నాకు ఎలా అయితే షేక్ అవుతుందో కుందన్స్ అనేది అలా షేక్ అవుతాయి అన్నమాట. అందుకని కొంచెం డ్రై అవుతే సరిపోద్ది మనకి. అర్థమైందా? ఇది ఒక చిన్న టిప్ అన్నమాట మీకు. మొత్తం ఒకసారి చూసుకోండి ఎలా వచ్చింది ఏంటి అనేది. కరెక్ట్గా ఈక్వల్గా వచ్చాయా లేవా అనేది ఒకసారి చూసేసుకుంటే సరిపోద్ది. తర్వాత కటింగ్ అనమాట. కటింగ్ కూడా మీకు చూపిస్తున్నా, మీరు చూడండి చాలు. ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరమే లేదు వీటికి. నేను ఇది ఏం చేశానంటే వీడియో కోసం అని చెప్పి నేను ఫాస్ట్గా కట్ చేసేసాను అనమాట. అంత టైం లేదు వీడియో అనేది పోస్ట్ చేయాలి అని కట్ చేసేసాను. అందుకే నేను ఎడ్జెస్ అనేది మెయిన్ చూసుకోలేదండి. నేను తర్వాత కొంచెం డ్రై అయ్యాక అగ్గోండి కొంచెం మూవ్ అయ్యే చూసారా, అందుకని డ్రై అవ్వాలి అని చెప్పేది. మీకైతే కొంచెం టైం ఉంటే డ్రై అయ్యాక మాత్రమే కట్ చేసుకోండి. అప్పుడైతే మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చిద్ది. నాకు చూసారా కొంచెం ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉంది. నేను తర్వాత వీడియో అయిపోయినాక కొంచెం డ్రై అయినాక నేను కట్ చేసుకున్నాను అనమాట. కాబట్టి మీరు కూడా కొంచెం దానికి డ్రై అవ్వడానికి టైం ఇస్తే దాని తర్వాత కట్ చేసేసుకోండి. ఇంతే వదిలేసాను. దాని తర్వాత నేను ఫింగరింగ్ బేస్ తీసుకొని దానిపైన మళ్ళీ B7000 గ్లూ అనేది స్టిక్ చేసి దానిపైన ఇప్పుడు మనం ఏదైతే మేక్ చేసామో దాన్ని స్టిక్ చేశాను. అంతే, చాలా ఈజీ అండి. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను. అలా రింగ్ బేస్ తీసుకొని దానిపైన B7000 గ్లూ అనేది కొంచెం ఎక్కువే అప్లై చేయండి. అర్థమైందా? దానిపైన ఇది బేస్ మనం మేక్ చేసింది పెట్టేసి కొంచెం కరెక్ట్గా సెంటర్ ఉందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. ఎలా ఉందో చూసి కామెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి. ఇన్ కేస్ మీకు ఇలాంటి ఫింగరింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. దాన్ని మెసేజ్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్నో డ్రాప్ఫుల్. కింద బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.